హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చూడండి వాతావరణం అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. నేనైతే ఇక్కడికి వస్తే నా ఫేస్ వెళ్ళిపోతాను, మీకు అర్థమవుతుంది కదండి. నాకు వాకింగ్ చేయడం అన్నా ఇలాంటి చెట్లు అన్నా ఏదైనా అంటే చాలా ఇష్టం అండి. కానీ ఒకటి ఏంటంటే అండి, అక్కడ మన బొటానికల్ గార్డెన్ అంత జనాలు లేరండి ఇక్కడ. అంటే భయం అవుతుంది కొంచెం. అంటే ఒక 7 స్టార్ట్ అవుతుందండి ఇక్కడ. 7 వరకు వస్తే ఓకే, కానీ మేము ఏంటంటే లేట్గా వస్తాము. 8 వరకు వచ్చినాము, లేరు ఎక్కువ. మళ్ళీ దానికి తోడు ఒక 3-4 ఉన్నట్టు ఉన్నాయి కదా కోతులు. ఒక 3-4 కోతులు ఉన్నాయండి. కోతులతో కూడా భయం అవుతుంది. సారీ అండి, నాకైతే చూపించండి, నాకైతే గొంతు పోతుందండి. నాకు మామూలుగానే మాకు మైకులు లేవంటే మళ్ళీ నాకు గొంతు ఒకటి పోతుందండి. ఏమనుకోవద్దండి డిస్టర్బెన్స్ అయితే. మా వాకింగ్ అయితే అయిపోయిందండి. మా ఆయన నడుచుడున్నా బాగుండేది, లేదు అంటే ఇక్కడికి కోతులు ఈ జనాల ప్రాబ్లం లేకుండా బాగుండేది. చెట్లు అయితే చాలా, అంటే మనది ఏంటంటే అండి, నేను మళ్ళీ చెప్తున్నా, మన అక్కడేమో ఫారెస్ట్, అది గార్డెన్ అండి, బొటానికల్ గార్డెన్ అంటే గార్డెన్ కాబట్టి అది షో ఎక్కువ ఉన్నదండి. పూల చెట్లు అవి ఇవన్నీ షో ఎక్కువ ఉంది. ఇక్కడ షో తక్కువ ఉంది, కానీ ఈ మొత్తం ఫారెస్ట్ ఇది ఏంటిదంటారండి, న్యాచురల్ అంటే ఒరిజినల్ అన్నట్టు. వాటికి అవే పుట్టి అంతే కదా చెట్లు, అవిటికి అవే మొక్కలు మొలిసి ఆ చెట్లు పెద్ద పెద్ద చెట్లుగా అయినాయి. మేము మొత్తం అయితే వెళ్ళి తిరిగి చూడలేదండి. ఒకరోజు మా ఆయన నేను అక్కడ లాస్ట్ మనం చివరి దాకా వెళ్దాం, నేను చూపిస్తాను అండి, వీడియో తీస్తా. నాకు కొంచెం భయం అవుతుందండి, కోతులు ఉన్నాయి, జనాలు లేరు, దానివల్ల భయం అవుతుంది. మా వాకింగ్ అయితే అయిపోయిందండి. మేమైతే ఇంకా అటు వెళ్తాం, బయటకు వెళ్తాము, వెళ్ళాలి. వెళ్ళాలండి. మేము మా వాకింగ్ అయితే అయిపోయింది. నేను మీకు చూపిస్తానండి ఇక్కడ దాకా కొంచెం. అంటే నేను ఇందాక నేనే ఒకటి తీసుకున్నా అండి వీడియో, నేనే నేనే వస్తే బాగా రాలేదు. ఇదైతే ఇదండి, ఇది యోగాదండి, యోగా ప్లేస్ ఇది. యోగా చేస్తుండ్రు. మనకు ఒకటి ఏంటంటే అండి, ఇక్కడ లేడీస్ ఎక్కువ వస్తలేరు. మళ్ళీ దానికి తోడు జనాలే మామూలుగానే తక్కువ ఉన్నారు, మళ్ళీ లేడీస్ కనబడతలేరు. అట్లా ఉందండి, కొంచెం ప్రాబ్లం ఉంది. చూడండి ఫారెస్ట్ అయితే అంతా చూపించు ఫ్రెండ్స్కి. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది ప్లేస్ అయితే. అట్లా అండి, నేను ఇది ఒకటి చూపిస్తానండి మీకు. ఇదిగోండి, ఇదంతా ఫారెస్ట్. ఇటు సైడ్ వెళ్తే ఇంకా లోపలికి వెళ్ళడం అండి. మనకు ఇటు నుంచి అయితే ఎంట్రన్స్ అండి, గేటు ఉంటుంది అక్కడ, కమాన్ ఉంటుంది. ఇది చూడండి, ఇగో యోగా అంటే ఈ రోడ్డు యోగా, అక్కడ ఒక షెడ్ ఉందండి. ఇక్కడ యోగా ప్లేస్ అండి. ఇది చూడండి, యోగా ప్రాంగణం అట. మంచితనం మనిషికి అందం అంట. నేను ఒకరోజు ఇదివరకు మీకు చూపించిన, కానీ నాకు నేనే తీసుకోరాలేదు. ఈరోజు మా ఆయన తీస్తున్నారు. ఇగో చూడండి, మళ్ళీ చెప్తున్నా, అంటే నాకే చదువు అంత సగం. ఇదిగోండి, యోగా ప్రాంగణం. మంచితనం మనిషికి అందం అంట. పచ్చదనం ప్రకృతికి అందం. అది మాత్రం నిజం అండి, ఖచ్చితంగా. ఏంటంటే అండి, మనము మంచితనము మనిషికి అందం అండి. అంటే మనం ఎంత హ్యాపీగా ఉంటే, ఎంత మంచిగా ఉంటే అంత అందంగా కనబడతామండి, నాకైతే తెలుసు. ప్రకృతికి ఏమో పచ్చదనం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి, ఎట్లా ఉంటాయండి, చూడడానికి అసలు చూడబుద్ధి కాదు. ఇప్పుడు ఇదే ఫారెస్ట్లకు మనం వచ్చి అన్ని చెట్లన్నీ ఎండిపోయి అంత ఆగమాగం ఉంటే ఒక 5 నిమిషాలు కూడా ఉండలేమండి మనం. అది సంగతి. ఇక్కడ చూడండి, ఇటు నేను అటు సైడే వెళ్తున్నా అండి, కానీ ఏమవుతుందంటే కోతులు ఉంటున్నాయి. నేను ఒక 1/2 కిలోమీటర్ వరకు అట్లా వెళ్ళినట్టు ఉన్నాండి అక్కడి వరకు. ఇక మా ఆయన అయితే రేపు మెల్లగా కొంచెం అక్కడ దాకా పట్టుకెళ్తా, అంటే మరీ లాస్ట్ కాదు, మధ్యలో కొంచెం అక్కడ కూర్చోబెట్టి నేను ఇంకా కొంచెం అటు వెళ్ళడానికి చూస్తా. ఇటేమో ఎంట్రన్స్ అండి, ఇటు నుంచి అలా వచ్చినాం మేము. రండి మీకు చూపిస్తా. బాగుందండి ప్లేస్ అయితే, చాలా బాగుంది. అంటే మీరు హైదరాబాద్ వాళ్ళు ఇక్కడికి రాలేరు, వేరే ప్లేస్లో ఇక్కడికి రాలేరు. మంచిర్యాలలోకి తెలిసి ఈ ప్లేస్ ఏంటిదో. మంచిర్యాల వాళ్ళు చేసుకుంటారు వాకింగ్ దీంట్లో, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మంచిర్యాల కానీ, మందమరి కానీ, ఆర్కేపీ కానీ, ఈ బొక్కలగుట్ట గాంధారి వనము అంటే ఎవరికైనా తెలుసు అండి. అమ్మవారు ఉంటుంది, గాంధారి మైసమ్మ, ఇక్కడ అమ్మవారు ఉంటారు. అట్లా కాబట్టి అందరు చూడండి, కోత ఎంత అంగడంగ చేసిందో. ఇదంతా ఆగం చేసేసిందండి, కర్రలు ఇరిసేసి అవన్నీ చేసింది. ఇలా చేస్తే కర్రలను వాటిని ఇట్లా చేస్తే మనుషులు ఏం చేయాలండి. మళ్ళీ అమ్మో, నా కోతి చూస్తే ఫుల్ భయం అవుతుందండి. కోతులను చూస్తే ఎవరికైనా అవుతుందండి, నాకే కాదు. వాటికేమో ఏం తెలియదు, మనం చెప్పినా వినేవి. అవేమనుకుంటాయి అంటే మనమేదో వాటిని ఏమో అంటామని అవి అనుకుంటాయండి. మనకేంది భయం, మననేమో అంటే అవి కొరుకుతాయి, అవి చేస్తే అని మనం భయపడతామండి.
దానివల్ల నాకైతే కోతులను చూస్తే చాలా భయం అవుతుందండి. అది సంగతి. చూడండి ఇక్కడ ఒక ప్లేస్ ఉందంటే ఇక్కడ ఇంకా అంటే నేను మళ్ళీ కూడా చెప్తానండి, మన ఏం లేదు, మాది మంచిర్యాల. అసలు చెప్పాలంటే మన అంటే నేను ఈ మధ్యలో మేము అక్కడ హైదరాబాద్లో ఉంటాను కాబట్టి బొటానికల్ గార్డెన్ వెళ్ళాం కాబట్టి అది చెప్తున్నా. అక్కడ మన హైదరాబాదు బొటానికల్ గార్డెన్ అంతా షో లేవు, అంత ప్లేసులు లేవు, కానీ దీంట్లో ఉండే కాడ దీంట్లో ఉన్నాయి. నేను మెల్లమెల్లగా రోజు ఒకటి చూపిస్తాను. కానీ మేము మళ్ళీ అటు వెళ్తాం కావచ్చు, నాకు తెలిసి హైదరాబాద్ వెళ్తాం కావచ్చు. వెళ్ళే లోపు అయితే ఒక 2-3 రోజులు ఉంటాం అనుకుంటా. నేను కొన్ని మీకు సాధ్యమైనంత వరకు చూపిస్తాను. ఇటు రండి, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఈరోజు అయితే ఇక్కడ వరకు చూపిస్తాను అండి. రేపు ఒక ఎంట్రన్స్లో కొంచెం గార్డెన్ లాగా ఉందండి, బాగుంది. అది రేపు తీసి చూపిస్తాను అండి నేను మీకు. ఇదిగోండి, ఇది అవును నిజంగా ఇది నాకు కూడా తెలియదు, వాళ్ళకి ఏం చెప్పాలి ఫస్ట్. ఇది కర్రే అన్నట్టే కదా? కర్రే. అవునండి, ఇది ఒరిజినల్ అండి, నిజం. అంటే ఇది చెట్టు ఏర్లనే తీసి లోపల నుంచి తవ్వినట్టున్నారు కదా? అవునండి, ఇది సిమెంట్ లేదా కాదు? కర్రే. కర్రే కాదు, కర్రేనా? కర్రే అండి ఇది. అంటే కొన్ని మామూలుగా ఇప్పుడు పాలిష్ చేసారండి, కర్రనే అండి. చెట్టు వేర్లు ఉంటాయి కదండి మొదలు కింద, అది అక్కడ పెట్టేసారండి కలర్ వేసి. బాగుందండి. నేనైతే ఇప్పుడు ఈ రోజు వరకు ఇంతవరకు చూపిస్తా. రేపు అక్కడ ఎంట్రన్స్లో చాలా అంటే అటు లాస్ట్లో చూపిస్తా. ఎంట్రన్స్లో పార్క్ లాగా ఉన్నది, అదొకటి కూడా మీకు చూపిస్తా రేపు. ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టు మరి ఏదో కొంచెం స్పెషల్ అట్లా అదో ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ చెట్టు ఇట్లా పెట్టేసారు. ఇక్కడ వరకు చూపిస్తాను. ఇంకా కొంచెం అటు వెళ్తే కదా ఎంట్రన్స్ అండి, అక్కడ పిలుస్తాండి ఆయన అంజయ్యది. బాయ్ అండి, ఓకే అండి. బయటకు వెళ్ళాలి.